అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతయ్య. అందరూ ఎక్కువగా రవి అని పిలుస్తుంటారు. మా తండ్రి గారైన కుమ్మరకుంట చిన్నంకయ్య అన్నవారు అదే గ్రామానికి చెందిన కుమ్మరకుంట ప్రభావతి అలియాస్ ప్రభమ్మ వాళ్ళ దగ్గర ఇంటి స్థలం కొనడం జరిగింది. వాళ్ళే స్వయంగా వాళ్ళ మనవరాలి పెళ్లి నిమిత్తమై, వాళ్ళ ఖర్చుల నిమిత్తమై వాళ్ళే మా ఇంటి స్థలం అమ్ముతాను, మీరు తీసుకుంటారని స్వయంగా మా ఇంటికి వచ్చి రావడం జరిగింది. అదే రకంగా విషయము ఇళ్లలో 2-3 అడిగారంట. ఏదో 15,000కి 10,000కి అడిగినారని. మరి అంత తక్కువైతే నేను 50,000 అయితే చెప్తున్నాను మీకు, కాబట్టి 45,000కి నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడి 45,000కి ఆ ఇంటి స్థలాన్ని ఖరీదు కట్టించడం జరిగింది. ఆ ప్రకారంగానే 13/8/2012 తేదీన వాళ్ళే చెన్నై వెళ్ళిపోయి వాళ్ళ మనవరాలు పెళ్లి జరుపుకొని తిరిగి వచ్చి 4 నెలల తర్వాత వాళ్ళే మళ్ళీ స్వయంగా కనిగిరికి వచ్చి మా నాన్నగారిని పిలుచుకొని అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఈ తరుణంలో వారు స్థలం కొనకముందు కానీ, స్థలం కొన్న తర్వాత కానీ, నిన్న 2023 వరకు కూడా మా ఇంట్లో ఒక నమ్మిన బంటులాగా మా ఇంటి వచ్చినప్పుడు 3 రోజులు కానీ, 4 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, మా ఇంట్లోనే మాతో తింటూ మా దగ్గరే మా ఇంట్లోనే పండుకొని ఎవరింటికి వెళ్లకుండా అంత నమ్మకంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కొంతమంది మాటలు వినడం వల్ల వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి మా స్థలం మాకు కావాలంటూ వాదనలు చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన రోజునే 45,000 డబ్బులు పూర్తిగా ఇచ్చిన రోజునే వాళ్ళు ఒరిజినల్ ఇంటి పట్టా కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒక దొంగ సర్టిఫికేట్ ఒకటి పుట్టించి, నకిలీ సర్టిఫికేట్ ఒకటి పుట్టించి ఈరోజు కోర్టుకి వేయడం జరిగింది. ఆ దొంగ సర్టిఫికేట్ అనడానికి ప్రధాన కారణం, అది నకిలీ సర్టిఫికేట్ అనడానికి హ్యాండ్ రైటింగ్, మాకు ఇచ్చిన పాతకాలపు మెయిన్ వాళ్ళకి అసలు పట్టా ఇచ్చినటువంటి ఆ పట్టాకి ఈ రాతలకి, అలాగనే సంవత్సరాలు, అలాగే స్టాంపులు, అలాగనే సర్వే నెంబర్లు ఈ రెండింటికి ఎక్కడ కూడా పొంతం లేదు. కానీ వాటి దొంగ సర్టిఫికేట్ల వల్ల ఈరోజు వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఈ దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారిని, అలాగనే ఈ కుమ్మరకుంట ప్రభమ్మ, ఈ జాన్ ప్రకాష్ అనే వాళ్ళకి సహకరించిన వాళ్ళతోటి ఉండి వాళ్ళతో సహకరించినట్టు వారిని తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుచున్నాను. అలాగనే వీళ్ళు ఎక్కువ కూడా గురవాజపేటలో ఎక్కువగా కుమ్మరకుంట ఆశీర్వాదం డీలర్, కుమ్మరకుంట ప్రభాకర్, కుమ్మరకుంట కొండయ్య, వీళ్ళు వాళ్ళ వెంట తిరుగుతూ ఇవన్నీ సహకరించడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా నకిలీ సర్టిఫికేటు, దొంగ సర్టిఫికేట్ ఏ ఎంఆర్ఓ ఇచ్చారో ఆ ఎంఆర్ఓ గారిని ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించి ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలని కోరుచున్నాను. అలాగనే ఈరోజు నేను ఒంగోలులో ఉన్నాను. కలెక్టర్ దగ్గరికి కూడా ఈ విషయం తీసుకెళ్లాలని అన్ని సర్టిఫికేట్లు అన్ని ప్రూఫ్లతోటి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క విషయాన్ని ఫ్రెండ్స్ అందరూ మీ ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో అందరికీ తెలిసేలా బహిర్గతం చేయమని కోరుకుంటూ నమస్కారం.